మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో మీ అందరికీ కూడా వందనాలు శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాం. మానవుని జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది మనం తెలుసుకుంటే మన జీవితాలు ధనికరంగా మారుతాయి. ఏంటి మానవుని ఎడల దేవుని చిత్తం? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చదివినప్పుడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. మన ఎడల దేవుని చిత్తము ఏమిటి అంటే, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలి. మన ఎడల దేవునికున్న చిత్తం. చాలామంది అనేక మేళ్లను పొందుకుంటారు, మర్చిపోతూ ఉంటారు. ఆ కాసేపు నేను కూడా కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలి అని అంటారు, కానీ పెట్టుకోరు. 108వ కీర్తనలో మనం కానీ చూస్తే, దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించేటప్పుడు అనేక మంది ప్రజలను పిలిపించుకొని వారి మధ్య ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలని బైబిల్లో ఉంది. ఎందుకు దైవజనులు మనల్ని పిలిపించుకున్నారు అంటే, తన 2వ కుమారుని విషయంలో దేవుడు చేసిన కార్యం, ఆ పిహెచ్డి డిగ్రీ పొందుకునే, ఆ గొప్ప డాక్టరేట్ను పొందుకునే ఆ కృపను దేవుడు తన కుమారునికి అనుగ్రహించారని, తండ్రిగా తన బాధ్యత దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆ ఉద్దేశానుసారంగా ఈ స్థలంలో మనం చేర్చబడి ఉన్నాం. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానం ఎలా ఉండాలి అనేది మనం లేఖనంలో పరిశీలించినప్పుడు, కొలస్సీయులకు రాసిన పత్రికలోకి వెళ్ళి మనం చూస్తాం ప్రియులారా. 2వ అధ్యాయం 6-7 వాక్యాలు చదివినప్పుడు, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసునందు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయనందుండి నడుచుకునుడి. ఒక చెట్టు యొక్క ఫలభరితమైన జీవితం కింద ఉన్న ఆ వేర్లను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు పునాది మీద ఆధారపడి ఉంటుంది. కృతజ్ఞతా స్తోత్రాలు ఏ విధంగా చెల్లించాలంటే, ఒక చెట్టు ఫలభరితమైన చెట్టు వలె వేరు పారాలి ప్రభువులోకి. ఒక ఇంటి సౌందర్యం, ఆ సౌందర్యం దేని మీద ఆధారపడి ఉందంటే, అది పునాది మీద. ప్రభువునందు పునాది కలిగిన వారమై, ప్రభువునందు వేరు పారిన వారమై, ఆయన చేసిన 10 విధమైన మేలును మనం స్మరించుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. దావీదు మహారాజుకి బాగా తెలుసు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇది మానవుని యొక్క కర్తవ్యం. దేవుని ద్వారా పొందుకున్న ప్రతి మేలును, ఉపకారమును మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మనస్సు ఎటువంటిది, మానవుని ఎడల దేవుని యొక్క మనస్సు ఎటువంటిది అనేది 1-2 విషయాలు మీకు చెప్తాను ప్రియులారా. ఆదికాండ గ్రంథంలో మొదటి అధ్యాయం 28వ వాక్యంలో, మొట్టమొదటిగా ఆయన స్త్రీని పురుషుని చేసి వారిని ఆశీర్వదించి ఏమన్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నది. ఆయన మనస్సు ఎటువంటిదంటే, మనము ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. అది ఆయన మనస్సు. ప్రతి తండ్రి మనస్సు కూడా ఎలా ఉంటుందంటే, బిడ్డలు వర్ధిల్లడం నేను చూడాలి, వారు విస్తరించడం నేను చూడాలి,
అని తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. పరలోకమందున తండ్రి కూడా మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, ఈ భూలోకంలోని ఆశీర్వాదాలను మీ సొంతం చేసుకోండి అని వారిని ఆశీర్వదించినాడు. ప్రియులారా, కొంతకాలానికి ఏమైంది అంటే ఆది కాండంలో 6వ అధ్యాయం మనం చూచినప్పుడు ఆ 12-13 వచనాల్లో దేవుడట భూలోకాన్ని చూచినప్పుడు అది చెడిపోయి ఉందట. సమస్త శరీరులు తమ మార్గాన్నే చెరిపివేసుకున్నారట. కాబట్టి ఇక దేవునికి కోపం తెచ్చే పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత దాన్ని తుడిచివేద్దామని దేవుడు తుడిచిపెట్టేశాడు జలప్రళయం ద్వారా. మళ్ళీ ఆది కాండంలో 9వ అధ్యాయం 1వ వాక్యంలో 7వ వాక్యంలో నోవహు కుటుంబంతో దేవుడు మాట్లాడాడు. నోవహుతో కుమారులతో ఏమనంటే ఆదాము గారితో ఏ మాట చెప్పాడో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని చెప్పాడో సేమ్ వర్డ్స్, అవే బ్లెస్సింగ్స్ వర్డ్స్ నోవహుతోనూ ఆ కుమారులతోనూ దేవుడు చెప్పాడు. దేవుని మనస్సు ఎటువంటిదంటే బిడలు వర్ధిల్లాలి, బిడలు ఆశీర్వదించబడాలి. తండ్రి పరలోకమందు తండ్రికి, మన కుటుంబంలో ఉన్న మన కుటుంబ తండ్రికి కూడా బిడలు వర్ధిల్లాలి, ఫలించాలి, వారు విస్తరించబడాలి. ఈరోజు నిజముగా 2వ కుమారుడు డాక్టరేట్ చూడడం, ఆ విధంలో తండ్రి చూడడం పట్టజాలంత ఆనందం, సంతోషం. ఆ సంతోషానికి అవధులు లేవు. ఒకవేళ వర్షము ఆటంకంగా ఒకవేళ మీకు ఉండొచ్చేమో, కానీ వర్షం రావడం మంచిదంటారా? అంటే మంచిదేనా? వర్షం రావడం మంచిదంటారా? మంచిది. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇది పరీక్ష, కొత్త వాళ్ళకి పరీక్ష. 10 చినుకులు పడితే మందిరానికి రారు. రేపు పాస్టర్ గారు అడిగితే ఏంటమ్మా రాలేదంటే వర్షం వచ్చింది కదా అయ్య గారు, వర్షం వచ్చింది కదా అందుకు రాలేకపోయాను. కానీ నేను అనుకున్నాను అన్న పోస్ట్ పోన్ చేస్తాడేమో, ఫోన్ చేస్తాడు అనుకున్నాను. కానీ ఆయన పట్టు వదలని దైవజనుడు ఆయన. నేనే అనుకుంటే నాకు మించిన అన్న ఆయన. అసలు ఏమాత్రం మనుషులు పిలిచాము, వస్తే వాళ్ళకి ధన్యత, లేకపోతే వచ్చిన వారితో ముగిద్దామన్న ఉద్దేశంతో ఆయన పంతం మీద ఉన్నాడు. అందుకనే మేము కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసాం. వర్షం వస్తేనే మంచిది అన్నట్టుగా ఉంది. మీకు పరీక్ష, వర్షం పరీక్ష, విశ్వాసానికి పరీక్ష. అంతేకాదు అది ఆటం కానే కాదు, మన విశ్వాస జీవితానికి అది పరీక్ష. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, పరలోకమందున్న తండ్రి ఉద్దేశం, మన ఇంట్లో ఉన్న మన తండ్రి ఉద్దేశం ఏంటంటే మనము వర్ధిల్లాలి, మనం విస్తరించబడాలి, మనం దీవించబడాలి అనేది పరలోకమున్న తండ్రికి, మన గృహంలో ఉన్న మన కన్న తండ్రికి ఆ ఆశ. మనం వర్ధిల్లాలని, మనం దీవించబడాలి అని. మీకు ఒక సంగతి చెప్తాను ప్రియులారా, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమంలో దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నప్పుడు ఆ మాటలు పోగొట్టుకోకుండా మన హృదయంలో నింపేసుకోవాలి. ఆ మాటలు మన జీవితానికి ఎంతో శ్రేష్టమైనవి ప్రియులారా. ఊరకనే రావండి డిగ్రీలు, కానీ ఆశీర్వాదం ఊరకనే రాదండి. బైబిల్లో ఉంది, నిర్గమకాండంలో 1వ అధ్యాయం 12వ వాక్యంలో, శ్రమ పెట్టిన కొలదిగా వారు విస్తరించి ప్రబలరి. డిగ్రీ ఊరకనే రాలా, దానికి చాలా ఖర్చు ఉంది, దానికి ప్రయాసం ఉంది. దాని వెనుక దివారాత్రులు నిద్రాహారములు మానేసి ఆ డాక్టరేట్ని నేను పొందుకోవాలి. 54వ అధ్యాయం యెషయా గ్రంథంలో 4వ వాక్యంలో, నీవు నన్ను ఎరగకపోయినా నేను నీకు బిరుదునిచ్చి తిని అన్నాడు. డాక్టర్ బిడ్డ పేరేం పేరయ్యా? చార్లెస్, డాక్టర్ చార్లెస్ చీరాల. మాతో మోగిపోయింది. డాక్టర్ చార్లెస్ చీరాల
నేను నీకు బిరుదునిచ్చి తిని, నేను నీకు బిరుదునిచ్చి తిని. చీరాలలో డాక్టరేట్ చేసిన వారు ఎంతమంది ఉన్నారు? వారిలో డాక్టర్ చార్లెస్ గారు ఒకరు. మీకు ఇంకో సంగతి చెప్తాను ప్రియులారా. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19-20 వాక్యాల్లో చూస్తే, ఎక్కడైతే నీకు అవమానం కలిగిందో, ఎక్కడైతే నీకు కష్టాలు వచ్చాయో, ఎక్కడైతే నువ్వు నిరాశ చెందావో, ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో నీవు దిగులు పడ్డావో, కృషించిపోయావో, అదే స్థలంలో నేను నీకు మంచి పేరును, మంచి ఖ్యాతిని నేను నీకు ఇచ్చేదను. చార్లెస్ గారికి ఇది బాగా వర్తిస్తుంది ఈ మాట. దేవుడే మంచి పేరును, మంచి ఖ్యాతిని డాక్టర్ చార్లెస్గా దేవుడు ఒక బిరుదునిచ్చి హెచ్చించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి, అది నా కోరిక, నా ఆశని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నిజమే కదా, ఆ బిడ్డ ఎంత కష్టపడి ఉంటాడో, ఎంత శ్రమపడి ఉంటాడో. అవును ప్రియులారా, అవును. ఆశీర్వాదం కావాలి అంటే దాని వెనుక శ్రమ, కృషి ఉంటుంది. మీరు ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వాక్యంలో అబ్రహాం గారితో మాట్లాడతాడు. నా సన్నిధిని నీవు నిందారహితంగా నడుచుకో, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నా సన్నిధిని నీవు నిందారహితంగా నడుచుకో, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. 99వ సంవత్సరంలో దేవుడు మాట్లాడాడు. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వాక్యంలో చూస్తే, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడెను. ఆశీర్వాదం అన్ని విషయముల్లో అబ్రహాం గారికి ఎలా వచ్చిందంటే, దేవుని సన్నిధిలో ఆయన నిందారహితుడిగా జీవించాడు. అందరికీ రాదండి డిగ్రీలో. చాలామంది నేను ఇలాగా వాక్యం చెబుతుంటే మీకులాగా ప్రసంగించాలని చాలామంది నా మెసేజ్ అయిన తర్వాత అడుగుతూ ఉంటారు. మీకులాగా నేను ప్రసంగించాలంటే నేను చెప్పాను, నైనా ఇలా చదువుకుంటే రెఫరెన్సులు గుర్తుండవు, దానితో మిళితం అయిపోవాలి, సమ్మేళనం అయిపోవాలి, వాక్యముతో నువ్వు పెనేసుకోవాలి. 37వ కీర్తన 31వ వాక్యంలో, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారం. వారి హృదయంలో ఏముంది? దేవుని ధర్మశాస్త్రం ఉంది కనుక వారి అడుగులు జారం. 40వ కీర్తన 8వ వాక్యంలో చూస్తే, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం, నా ఆంతర్యములో నీ ధర్మశాస్త్రం ఉన్నది. గుండెల్లో ఉండాలి బైబిల్. పిహెచ్డి చేశాడు అంటే ఆ చదువుకున్న ఆ పాఠాంశములన్నీ కూడా ఆయన గుండె లోతుల్లోకి చొచ్చుకుపోయాయి. ఈరోజు దేవుని ఉద్దేశం మనము ఫలించాలి, మనము వర్ధిల్లాలి, విస్తరించబడాలి. అది పరలోకమందున్న తండ్రి ఉద్దేశం మన ఎడల. అందును బట్టి ఈ కృతజ్ఞత కూడిక. మన జీవితం వ్యర్థం కాకూడదు. చాలామందికి నిర్లక్ష్యం ఎక్కువ. రక్షణ పొందుకుంటారు కానీ మందిరానికి రావడం ఆలస్యమే, వినడం కూడా అసలు ఎందుకు వస్తారో వారికి తెలియదు. ఇలాగ భోజనాలు పెట్టుకొని కూర్చోబెట్టాం అనుకోండి, వాళ్ళ చూపులంతా టైం మీద ముగించమని చెప్పండి ఆయన్ని. ఓ బారు చెప్తా ఉన్నాడు అని మాకు సిగ్నల్స్ కనబడుతుంటాయి. బైబిల్లో ఉంది, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వాక్యంలో చూస్తే, భోజన నిమిత్తం దేవుని పనిని పాడు చేయకూడే. భోజన నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడే. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కొంతమంది భోజన ప్రియులు వచ్చి కూర్చుంటారు, అసలు కూర్చోలేడండి. ఆ వాక్య వినే విధానం కూడా మాకు అర్థమైపోతుంది. ఓ టెన్షన్ పడిపోతూ ఉంటాడు.
లేస్తాడు, కూర్చుంటాడు, అటుపోతాడు, ఇటుపోతాడు, ఇట్టొస్తాడు, అట్టొస్తాడు. ఆ పిలిచిన ఆయనకి అర్థమైపోద్ది, ఇటు భోజనానికి వచ్చినట్టున్నాడు, వాక్యం వినడానికి రాలేదని. సరే, లేటుగా వచ్చిన వాళ్ళని సరిగా కూర్చోరు. వచ్చిన పోయే వాళ్ళని చూసుకుంటా కూర్చోవో అంటారు. అవసరమా? చెప్పుచున్న వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి, సంతోషంగా వినాలి, యోగ్యమైన మనసులో వినాలి. అయ్యో ఇశ్రాయేలీయులు నా మాట విని ఉంటే ఎంతో మేలు. కొంతమంది అసలు వినరండి. అలాంటి వారికి చెప్తున్నా, 22వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 21వ వాక్యంలో చూస్తే, క్షేమకాలమందు నేను నీతో మాట్లాడుతుని వినకపోవట నీకు బాల్యం నుండి నీకు వాడుక. చిన్నప్పటి నుంచి పెడద్రం. కొంతమందికి పెడద్ర పోలు ఉంటారు, వాళ్ళకి ఏమి చెప్పినా ఎక్కువ. నువ్వు ఎంత చెప్పుకో, అరుసుకో, కేకలేసుకో, లోపలికి పోవు. అందుకే క్షేమకాలం ముందు నేను నీతో మాట్లాడుతుని కానీ వినను అని నువ్వు అంటివి. వినకపోవట బాల్యం నుండి నీకు అలవాటు. వినిపించుకోండి దేవుని వాక్యం. వింటే మన జీవితాలు బాగుపడతాయి. ఒక వేశ్య ఉంది, రాహాబు వేశ్య. దేవుని మాటలు విన్నది తన జీవితాన్ని మార్చుకుంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం. ఆ మాటలు వినగానే ఆమె గుండె ఏమైందంట? కరిగిపోయినది. దేవుని వాక్యం ఎవరైతే లోనికి ఎక్కించుకుంటారో ఆ వాక్యం వారి జీవితాన్ని ఏం చేస్తుందంటే బాగు చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, అదే నా బాధలలో నెమ్మది కలిగించెను. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లరా, 107వ కీర్తన 20వ వాక్యం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. దేవుని వాక్యం మనల్ని బాగు చేస్తుంది. ఈరోజు నేను ఈ మాటలు కాస్త భారంగా చెప్తున్నాను, వినిపించుకోండి. ఈ భూమి మీదనే మనము ఆశీర్వదించబడాలి. ఈ భూమి మీదనే మన జీవితం. ఆ జీవితాన్ని బట్టి పరలోకానికి వెళ్తామో నరకానికి వెళ్తామో తేలిపోద్ది. దేవుని మరిస్తే చాలా ప్రమాదం ఉంది. కీర్తన గ్రంథం 9వ కీర్తన 17వ వాక్యంలో, దుష్టులను దేవుని మరుసు జనులు పాతాళమునకు దిగిపోదురు. దేవుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన చేసిన కార్యాలను ఎప్పుడు తలపోసుకుంటూ స్తుతిస్తూ ఉండాలి. ఈరోజు చెప్పవచ్చున్న ఈ సందేశం మీకోసమే ప్రియులారా. ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, నేను కూడా చదువుకోవాలి అంటే కొన్ని విషయాలు మీకు మరి ఆయన గారిని అడిగితే చెప్తారు. చార్లెస్ గారిని అడిగితే తన కష్టం ఎంతో చెప్తాడు. బైబిల్ చెప్పే విషయాలు నేను మీకు చెప్తా. ఆయన ఆ డాక్టరేట్ విషయాలు ఆయన చెప్తాడు. నేను కూడా బాగా చదువుకోవాలన్న వాళ్ళకి లేఖనముల ఆధారంగా నేను కూడా కొన్ని విషయాలు చెప్తాను. మీకు కూడా డాక్టరేట్ చేయాలని ఉందా? అయితే రండి, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం ఒకసారి 21వ వాక్యాన్ని మనం చదువుదాం. అక్కడ ఏముందో చూడండి ప్రియులారా. జ్ఞాన హృదయాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే వివేకి అని పేరు పెడుతుంది. రుచిగల మాటలు పలుకుట వలన. ఏ మాటలు పలికితే విద్య ఎక్కువ అవుతుంది అమ్మా? రుచికరమైన మాటలు. రుచికరమైన మాటలు అంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో, ప్రతి ఎదుట ఉన్న సహోదరితో సహోదరునితో నీవిచ్చే సమాధానం ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి, కృపా సహితముగా ఉండాలి. ఎదుటివారు మీతో మాట్లాడుచున్నప్పుడు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవాలి. అవే రుచికరమైన మాటలు. చాలా మంచోడండి అంటారు. దేనిని బట్టి? నాలుక మంచిదైతే, నోరు మంచిదైతే ఊరు మంచిది. అది చాలా డిగ్రీ నీకు ఏమ్మా? ఇప్పుడు డాక్టరేట్ చేశారనుకోండి, లైఫ్ సరిగా లేదనుకో, ఎందుకు ఆ డాక్టరేట్? అదే నోరు మంచిదైతే ఊరినంతా జయిస్తాడు. ఊరు వాళ్ళంతా ఏమంటారు? మంచివాడు అంటారు. అక్కడే చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 23వ వాక్యం చూడండి.
జ్ఞానిని హృదయం వాని నోటికి తెలివిని కలిగించును, వాని పెదవులకు విద్య. మనం పలికే పెదవుల ద్వారా వచ్చే మాటలు ఎలా ఉండాలంటే దేవుడు చెప్పమన్నట్టుగా, దేవుడు మాట్లాడమన్నట్టుగా ఉండాలి. అప్పుడే మనకు విద్య పెరుగుతుంది. దైవ సేవల్లో ఉంటున్న దైవ సేవకులకైనా, ఉపన్యాసాలు చేసే పెద్దవారికైనా, ఎవరికైనా సరే మన మాటలను బట్టి మన హృదయ స్థితి అర్థమైపోతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వాక్యంలో దేవుడట మనుష్యుని యొక్క ఆంతర్యాన్ని చూచేవాడు. మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎవరు చూస్తారండి? మనకు తెలుసా? ఒకళ్ళు అంటారు, అరే ఆవిరిస్తే పేగులు లెక్కేస్తానంటాడు. ఎన్ని పేగులు ఉంటాయో? మనుషుల్లో ఎన్ని పేగులు ఉంటాయండి? ఒకటే పేగు ఉండేది, అంతేనా? కరెక్టా నేను చెప్పేది? ఆలోచనలు పడిపోయారు. లేదండి చిన్న పేగు ఉంటుంది, పెద్ద పేగు. ఒకటే పేగు, ఆ పేగే చిన్న పేగుగా ఉంటుంది, పెద్ద పేగు అంటే ఒకటే ఉండేది. ఆవురిస్తుంటే పేగు లెక్కేస్తాడంట. ఎన్ని పేగులు ఉన్నాయో తెలియదు. కాబట్టి మన నోటి మాటలు సరిగా ఉంటే మనకు బాగా చదువు అబ్బుద్ది. మన మాటలను బట్టి మన ఎడ్యుకేషన్ లెవెల్ మంచిగా ఉంటుంది. ప్రపంచంలో ఎడ్యుకేటర్స్ ఎక్కడున్నారు అని మీరు నన్ను అడిగితే సౌత్ కొరియా. ప్రపంచంలో విద్యావేత్తలు ఎక్కడ ఉన్నారు అంటే సౌత్ కొరియా. 97.9% ఉన్నారు అక్కడ. ఇండియాలో చదువురుల సంఖ్య, ఎడ్యుకేటర్ సంఖ్య ఎక్కడయ్యా? ఏ రాష్ట్రంలో? కేరళ, నెక్స్ట్ ఢిల్లీ, నెక్స్ట్ ఛత్తీస్గఢ్. ఇంటర్నేషనల్ వైడ్లో చూస్తే సౌత్ కొరియా, ఆ తర్వాత కెనడా, నెక్స్ట్ జపాన్. మన దేశం లేదులేండి. ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, మన చదువు దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. మన జ్ఞానము దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. దేవుడు మనకిచ్చిన చదువు, డాక్టరేట్ దేవునిలో అది కొనసాగితే చాలా ఆశీర్వాదకరం. ఒక 3 మాటలు చెప్తాను నేను. జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు, ఎందుకో తెలుసా? చెప్పగలరా ఎవరైనా? దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు ఎందుకు? ఒక 3 విషయాలు. డాక్టరేట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా మంచి మంచి డిగ్రీలు సంపాదించుండొచ్చు. ఎందుకు దేవుడు ఒక వ్యక్తికి జ్ఞానం ఇస్తాడు? 3 విషయాలు చెప్పి నేను విరమిస్తాను. ఒకవేళ జ్ఞానం కొదువుగా ఉంటే అది ఏం చేయాలో కూడా చెప్తా. జ్ఞానం లేని వారు ఏమైపోతారో కూడా చెప్తా. ఈ 3 విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. జ్ఞానం ఎవరైతే పొందుకుంటారో ఆ జ్ఞానం చేసే పని ఏంటంటే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యంలో జ్ఞానం పొందిన వారి ప్రాణాన్ని రక్షిస్తుంది. ఎవరైతే దైవ జ్ఞానం పొందుకుంటారో, ఎవరైతే దేవుని సన్నిధానంలో ప్రభు చెప్పాడు, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యంలో, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నా యందు గుప్తమై ఉన్నాయి. ఆ దైవ జ్ఞానం నీలోకి వచ్చినప్పుడు అది, ఆ జ్ఞానం నిన్ను రక్షిస్తుంది. పాపము నుండి, లోకము నుండి, శాపము నుండి, ప్రతి విధమైన దుస్తత్వము నుండి జ్ఞానము నిన్ను తప్పిస్తుంది, నిన్ను రక్షిస్తుంది. ఈరోజు నీవు రక్షణలో ఉంటే చాలా సంతోషం. జ్ఞానం నిన్ను, నీ ప్రాణమును రక్షిస్తుంది. సెకండ్, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వాక్యం, జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు అని ఉంది ప్రియులారా.
జ్ఞానం కలిగితే ఆ జ్ఞానం ద్వారా మనం రక్షణ పొందుకుంటాము. ఆ రక్షణ పొందుకున్న మనం ఏం చేస్తామంటే మౌనంగా ఉండం, ఇతరులు రక్షిస్తాం. ఈ డిగ్రీ చేసిన ఆయన ప్రొఫెసర్ గారు కొంతమందిని మంచి పదంలోకి నడిపిస్తారు. ఉన్నతమైన భవిష్యత్తు గురించి ఆయన బోధిస్తారు. జీవితానికి ఒక నిదర్శనం వారు తెలియపరుస్తారు. జ్ఞానం పొందిన ప్రతి వారు ఇతరులను రక్షిస్తూ ఉంటారు. మూడో విషయం 2 సార్లు చెప్పబడింది. సామెతల గ్రంథం మనం చూస్తే 2 సార్లు చెప్పబడింది. 22వ అధ్యాయం 3వ వాక్యం, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వాక్యంలో, బుద్ధిమంతుడు అపాయముచ్చుడు చూచి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపగా ఆపదలో పడను. ప్రియులారా, జలప్రళయం ద్వారా ఒకసారి ఈ ప్రపంచం సర్వనాశనం అయిపోయింది. రేపు ఒక దినాన అగ్నితో కాల్చబోతున్నాడట ఈ లోకాన్ని. నిన్ను రక్షించలేని జ్ఞానం ఎందుకు? రేపు ఒక దినాన నిన్ను రక్షించడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. దేవుడు ఈ సౌందర్యమైన సృష్టిని కాల్చబోతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం, అగ్ని నిలవ చేయబడిందంట దీన్ని కాల్చడానికి. అగ్నితో కాల్చకముందే జ్ఞానం కలిగిన వారు ఏం చేయాలి? దాక్కోవాలి. బైబిల్లో ఉంది. 32వ కీర్తన 8వ వాక్యం, నా దాగు చోటు నీవే, నా శ్రమ దినమని నీవు నన్ను రక్షించదు. అందుకు జ్ఞానం. మనం ఒక దినాన రాబో కాలం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వాక్యంలో, అది చెడు కాలం అని ఉంది ప్రియులారా. ఒకడట ఎలుగుబంటి నుండి తప్పించుకొని అలా కొంత దూరం పోయిన తర్వాత సింహం ఎదురొచ్చిందట. సింహం నోటిని తప్పించుకొని, అమ్మయ్యా సింహాన్ని తప్పించుకున్నాం, ఎలుగుబంటిని తప్పించుకున్నాం, ఇంకేం పర్వాలేదు, ఇల్లు వచ్చేసింది, ఊరు వచ్చేసింది, లోపలికి వెళ్ళి హాయిగా వేసేసి పనుకుందాం. కనుక వెంటనే గోడ మీద చేయబెట్టాడంట. దేనికోసం? తాళం కోసం. అక్కడ పాము కూర్చోంది, అక్కడ కాటేసేసింది. అది 5:19 ఆమోసు గ్రంథంలో ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. పాపము ప్రజలకు అవమానం తెచ్చును. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వాక్యం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యం, పాపము దురవస్థ కలుగు చేస్తుంది. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వాక్యం, పాపము పాతాళం పట్టుకును. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే పాపులను రక్షించుకోవడానికి. ఇంకెవరైనా సరే రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ఇదే నీకు అనుకూలమైన సమయం, ఇదే నీకు రక్షణ దినం. పాపిన నన్ను కరుణించు అని సుంకరి ఒకే మాట చెప్పాడు, ఆశీర్వదించబడ్డాడు. రేపు ఆ మాట చెప్పకపోయే దినం ఒకళ్ళు రావచ్చేమో. ఈరోజు నీకు అవకాశం. నీ జ్ఞానం నిన్ను రక్షించకపోతే, నువ్వు ఇతరులను రక్షించకపోతే, నువ్వు రాబో విపత్తులను తప్పించకపోతే ఎందుకు ఆ జ్ఞానం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఆ జ్ఞానమే క్రీస్తు అని ఉంది ప్రియులారా. ఆయన జ్ఞానం ఒక వ్యక్తిని బిరుదు ఇచ్చి, ఒక వ్యక్తిని పేరును ఖ్యాతిని తెచ్చేది. ఫీడ్ అయిపోద్ది నా బ్రెయిన్లో. అన్న చెప్పిన సమయానికి ఫీడ్ చేసుకుంటాను నేను, దానికి అది ఆగిపోద్ది. గంట అయితే గంటకి ఫీడ్ చేస్తా, 2 గంటలు అయితే 2 గంటలు ఫీడ్ చేస్తా. దగ్గర పడిపోయింది, ఇంకా కొద్ది సమయంలో మనం ముగించుకొని భోజనాలు చేసుకు వెళ్ళిపోతాం. ఒకసారి నీవు ఎలా జీవిస్తున్నావో నీకు నీవే ఆలోచన చేసుకోవాలి. తిమోతి రాసిన మొదటి పత్రికలో 24వ వాక్యంలో చూస్తే, కొందరి పాపములు
వారి ముందు వెళుతున్నాయి, మరికొందరి పాపములు వారి వెంట వెళుతున్నాయి. బాబు తప్పించుకోలేవు నాన్న. మహా మేధావి కావచ్చు భార్య దగ్గర, లేకపోతే ఇరుగు పొరుగు వారి మధ్య బహు మేధావి అయి ఉండొచ్చు, దానిలో డాక్టరేట్ పొంది ఉండొచ్చు, మాటలు గారడి అని అనిపించవచ్చు. యేసు లేని జ్ఞానం, యేసు లేని జీవితం, ఆ డబ్బు వ్యర్థం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యంలో చూస్తే, ఉగ్రత కాలం ముందు నీ ఆస్తి అక్కరకు రాదు. అక్కరకు రాని ఆస్తి దేనికి? అక్కరకు రాని జ్ఞానం దేనికి? ఈరోజు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే చాలు. దేవునికి ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా పరిశుద్ధంగా జీవించే చాలు. సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకు అప్పగించి ఈ లోక మర్యాదలను విసర్జించి రూపాంతరం చెంది నూతన మనసును ధరించుకోవాలి. ఆ సమయం దాటిపోతే ఎవరు ఏమీ చేయలేరు ప్రియులారా. సమయం దాటక మునిపే లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉంది, ప్రభువు దర్శించిన కాలమందు నీవు ఎరగకుంటివే. ఈరోజైనా ప్రతి ఆదివారం ఉపవాస కూడికల్లో నీ అటెండెన్స్ ఉండాలి. బాధ్యత అది. మీకు ఒక మాట చెప్తాను ప్రియులారా, ఒక కుగ్రామంలో నేను సేవ చేస్తున్నా. చాలా నిరుపేదలు, డబ్బు లేని వారు, వారి నిరుపేదల మధ్య నేను సేవ చేస్తున్నా. ప్రారంభ ప్రార్థన చేస్తాను. ఓ పాట పాడుతుంటుండగా మందిరం ఫుల్ అయిపోతుంది. ఎప్పటికండి? ప్రారంభ ప్రార్థన ఓ పాట ఫుల్ అయిపోద్ది. ఇంకొక 2 పాటలు ఎక్స్ట్రా పాడతాం అంతే. బైబిల్లో యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు సేవలో ఉన్నారు. ఆ 3.5 సంవత్సరాలు పగటి కాలము దేవాలయంలోనే ఉన్నాడు ఆయన. మీరు చూడండి ప్రియులారా, లూకాసు వార్త 21వ అధ్యాయం 37, 38 వాక్యాల్లో చూడండి. ఆయన పగటి కాలము దేవాలయంలో బోధిస్తున్నప్పుడంట ఆయన మాటలు వినడానికి ప్రజలు పెందలక్కడనే వచ్చుచుండరి. దేవుని భయం కలిగిన వారు, దేవుని మీద ఆసక్తి కలిగిన వారు, దేవుని మీద ఇష్టం కలిగిన వారు ఎప్పుడు వస్తారు చెప్పాలి? వెరీ గుడ్ అన్న. పెందలక్కడే రావాలి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 20వ వాక్యం చూస్తే, హిజ్కియాను తన దగ్గర ఉన్న అధికారులను పెందలక్కడనే అధికారులు లేపుకొని ఆయన ఆరాధనకు వెళ్ళేవాడు. అంటే రేపు ఆదివారం కాబట్టి చెప్తున్నా, అత్తలో రేపు ఆదివారం కాబట్టి చెప్తున్నా. చాలామంది అన్న పిలిచారు కాబట్టి భోజనం టైంకి వెళ్ళి కలుసుకుందాం. అవసరం ఏముంది? మనకు కావలసింది భోజనం కదా. భోజనం ప్రియులు ఎలా లేటుగా వస్తూ ఉంటారు. భయము భక్తి ఉండదు. ఎలాగే అడిగేవాళ్ళు ఎవరు? వాళ్ళని అడిగితే నాలాంటి వాడు. రెండోసారి అన్న దగ్గరికి వెళ్ళి ఆయన పిలవద్దు అంటారు వాళ్ళు. అన్న ఎవరన్నా ప్రసంగికులు పలానా ఆయన అయితే వద్దు, ఆయన అయితే నేను భోజనంకి వస్తా. బైబిల్లో ఒక మాట ఉంటే తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యంలో చూస్తే, ఇతరులు భయపడినట్లు పాపం చేసేవారిని అందరి ఎదుట ఏం చేయాలి? ఏం చేయాలండి? గద్దించుము అని ఉంది. నేరం నాది కాదు. ఎవరిది? మీదే. మాలాంటి వాళ్ళని ఏమంటారు తెలుసా? ఆయనకి వాక్యం చెప్పడే రాదండి. ఇతరులు భయపడినట్లు పాపం చేసేవారిని, ప్రజల ఎదుట వారిని ఏం చేయాలట? గద్దించాలి. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞానము, ఆ జ్ఞానాన్ని పొందిన వారి ప్రాణమును ఆ జ్ఞానం ఏం చేస్తుంది? రక్షిస్తుంది. జ్ఞానం కలిగిన వారు ఇతరులను రక్షిస్తారు. జ్ఞానం కలిగిన జ్ఞానం ఏమవుతారంటే రాబో అపాయమును చూచి దాగుకుంటారు. మీరు ఏ కోవకు చెందినవారు నాకు తెలియదు, కానీ అయ్యా ఆ క్రీస్తు ద్వారా నాకు జ్ఞానం కావాలయ్యా, ఆ పరిశుద్ధమైన జ్ఞానం నాకు కావాలయ్యా అని ప్రార్థన చేసుకోండి.
దేవుడు ఈ మాటలను దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని చిత్తమైతే మరొకసారి కలుస్తాను. అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.